నీవు లేమి కలిగినా సరే ఆ లేములో సమృద్ధినిచ్చే దేవుని చేత నీవు నడిపించబడాలంటే దేవుని బిడ్డలారా, ఆయన దినాన్ని ఆయనకి ఇవ్వండి, ప్రథమ స్థానం ఆయనకి ఇవ్వండి, ఆయనకి ఇవ్వాల్సిన దశభాగం ఆయనకి ఇచ్చేయండి. తర్వాత వెదజల్లి ఇవ్వడం, ఇతరులకు సహాయపడడం మనం నేర్చుకున్నప్పుడు దేవుడు మన పొట్టల్లో ధాన్యాన్ని సమృద్ధిగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట నీకు చూపిస్తాను. సామెతలు 11:24 చదువుదాం. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. నేను నా దేవుని కృప వల్ల వెదజల్లి అభివృద్ధి పొందాను అన్నవారు కూడా రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ పాత బట్టలు ఉంటే, లేకపోతే మీకు కలిగింది ఏమైనా సరే, ఇదేందుకు ఇచ్చేయాలి, ఇది ఉంచుకోవాలి, ఇది చెయ్యాలని కాదు. నీవు పాతదాన్ని మొదలగలిగితే ఇంకా కొత్త దేవుడిని ఇవ్వడానికి ఇష్టపడతాను. నువ్వు లేని వారికి సహాయకుడిగా ఉంటే దేవుడు ఇంకా సమృద్ధిలో నువ్వు నడిపించబోతున్నాడు. నీ ఊహకు కూడా అందరి వైపు నుంచి దేవుడికి సహాయం అందిస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ప్లాన్ అనుకుంటాం, నాకు వీళ్ళు ఇస్తారు, వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది, వీళ్ళ దగ్గర నుంచి నాకు సహాయం దొరుకుతుంది అనుకుంటాం. కానీ వాళ్ళందరికీ మించిన సహాయం దేవునికి ఇస్తాం. ఎప్పుడైనంటే వెదజల్లి అభివృద్ధి పొందేవారి కలను తగిన దానికన్నా తక్కువ ఇచ్చి, కొంతమంది ఎలాగుంటారంట, వెదజల్లి అభివృద్ధి కలిగిన కొంతమంది ఉంటే, కొంతమంది తగిన దానికన్నా తక్కువ ఇచ్చి వాళ్ళు ఎంతలోకి వస్తారంట, లేమిలోకి వస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ విషయాన్ని సామెతలు 28:27 కూడా మనం చదవగలిగితే, సామెతలు 28:27 పేదనికి ఇచ్చేవానికి లేమి కలుగదు, కన్నులు మూసుకుని వానికి బహుశాపములు కలుగును. అదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేదలకు ఇచ్చేవానికి, చెప్పండి, పేదలకు ఇచ్చేవానికి లేమి కలుగదు. కష్టకాలంలో ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి నువ్వు సహాయపడితే, నీ కష్టకాలంలో దేవుడు నిన్ను చూడబోతున్నాడు కాదు, చూసి నీకు సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ రోజు మనం మాట్లాడుకున్న ఈ లేమి, ఈ కొరత, ఈ కొదువ, ఈ మాటలో ఇంత లోతైన అర్థం ఉంది. కనుక దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఆయన కలిగి ఉన్నాను, చర్చికి వస్తున్నాను, భక్తి జీవితంలో బాగానే ఉన్నాను, నాకు కూడా లేమి ఎందుకు కలుగుతుందని అనుకోవద్దు. కానీ దేవుడు ఆ లేమిలో కూడా ఏ మూసివేయబడిన ద్వారాల నుంచైనా సరే నీకు సహాయం అందించగలడు. ఆమేన్. ఆ విశ్వాసం మనం కలిగి ఉందాము. లూకా సువార్త 21:4 లూకా సువార్త 21:4 వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసే గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనం కలిగిన సమృద్ధిలో నుండి కానుక వెయ్యడం వేరు. లేమిలో నుంచి ఈ తల్లి ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పి, ఆ మాట ఎవరు సాక్షులు చెప్పారంటే, సాక్షాత్తు మన దేవుడు చెప్తే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట. హల్లెలూయా. అందరూ కూడా సమృద్ధిలో ఇవ్వడం వేరు. కానీ ఈమె దగ్గర, అయ్యో ఇది ఉంటేనే కదా నేను పోషించబడతాను, ఇదే దేవునికి ఇచ్చేస్తే ఎలాగని ఆలోచించలేదు. కానీ ఆ ఉన్నది కూడా దేవునికి ఇచ్చే మనసు ఆ తల్లికి ఉంది. దేవుడిని అలాంటి వారిని దేవుడు విడిచిపెడుతుందండి. హల్లెలూయా. ఈ నెల 30,000 వచ్చింది, ఈ నెల కటింగ్లపై 12,000 వచ్చింది, ఈ నెల దేవునికి ఇవ్వడం మానేద్దాంలే. కొన్నిసార్లు అలాగే ఎందుకు జరుగుతుంది తెలుసా? ఇందాక చెప్పుకున్నట్టుగా మన మనస్సు ఎరిగే దేవుడు మనకు ఉన్నాడు. ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తుంది. నీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు, నువ్వు ఎలా వెళ్తున్నావో దేవుడు చూస్తాడు. ఎప్పుడు కూడా నా బిడ్డ ఒకేలాగా ఉందంటే, ఈ 12,000 ఈ 30,000 కాస్త ఇప్పుడు ఇంకా పెరిగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం కలిగి ఉన్న సంపద, సమృద్ధి అన్ని కూడా దేవుడు ఇస్తే దేవునికి స్తోత్రం. అంతే తప్ప వాటి కోసమే మనం ప్రాకులాట ఉండకూడదు ఏమాత్రం కూడా. ఈ రోజు ఈ భూమి మీద 1 సెంటు 1 గజం కొనాలంటే డబ్బులు వెచ్చించాలి. కానీ పరలోక రాజ్యంలో నీ 1 గజం కొనే ఆలోచన నీకుందా? పరలోక రాజ్యంలో 1 సెంటు భూమి కొనే ఆలోచన నీకుందా?